ట్రెక్ అనమాట ఇది. ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ ఉన్నది ఇక్కడ ట్రైన్ సౌండ్ సూపర్గా వస్తుందండి. నాకైతే సౌండ్ భలేగా అయితే ఉంటుంది. జాయింట్ చూశారు కదా, అసలు మనకి జాయింట్ ఉందా అని కూడా కనుక్కోలేకపోతాం. అంత బాగా అయితే వర్క్ అయితే బాగా చేస్తారన్నమాట. నాకైతే బాగా నచ్చింది. కానీ ఇలాంటి దగ్గర సౌండ్ మాత్రం భలేగా వస్తాయన్నమాట ట్రైన్ పోతుంటప్పుడు. సో మీరు కూడా ఇలాంటి సౌండ్ వినుంటే కింద కామెంట్లో చెప్పండి. సో మనం ఇప్పుడు ట్రాక్ మీద ఉన్నాం. వెరీ డేంజర్ అనమాట. మనం పెద్ద పనులు చేయకుండా సో వచ్చిన కాడికి పని ముగించుకొని వెళ్ళిపోయినామంటే మనకే మంచిది అనమాట. మేము వచ్చి ఇప్పుడు మేపుకుందానికి అయితే వచ్చాము. అండ్ గేట్ లేదనమాట మా పక్క పొలం సైడు, అందుకని బయట పొలంకి అయితే పోతున్నాం. ఇక్కడ ట్రాక్ దగ్గరకు ఉందని చెప్పి ట్రాక్ పైకి అయితే ఎక్కాను. అండ్ ఇలాంటి జాయింట్లు చూస్తుంటే కింద కామెంట్లో చెప్పండి. సో సౌండ్ అయితే బాగుంటుంది, ఇంతకు మించి నేను చెప్పలేను ఇంకా. ఇది మనకి అక్కడ టర్నింగ్, ఇది టర్నింగ్ అనిపిస్తుంది కదా, టర్నింగ్ అనమాట. సో అటు వచ్చే లైన్ బండి అటపోద్దు, అండ్ ఈ లైన్ బండి అటపోద్దు తెలిసే కింద కామెంట్లో చెప్పండి. మా పొలం అనమాట. ఇక్కడ వచ్చామంటే బయట పొలం అనమాట. ఈ ట్రాక్ మీద ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే తిరగండి అనమాట. బండి ఏ లైన్ మీదకి వస్తా అని, బండి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏ లైన్ మీద పోద్దా అని చూసుకొని ట్రాక్ మీదకి అయితే తిరగండి. సో 1-10 సార్లు వెనక ముందు చూస్తాను, ట్రాక్ మీద అయితే నడవండి. మరీ డేంజర్ అనమాట. ఎందుకు చెప్తున్నా ప్రాణం పోయిందంటే మళ్ళీ ఇంకా మనకి తిరిగి కూడా రాదనమాట. అందుకు అయితే చెప్తున్నాను. మరి ఎంతగా గుచ్చి చెప్తున్నాం అనుకుంటే తర్వాత మీ ఇష్టం అనమాట. నాకు ఎట్ట ఉందా అని అంటే చావుని మన చేతిలో పట్టుకునేట్టు ఉన్నదనమాట. సో ఈ ట్రాక్ మీదకి ఎక్కినందుకు ఈ మధ్య మన స్తంభాలు కూడా మార్చారు, కరెంట్ వాళ్ళు అయితే. సో ఈ ఒకరోజు చూసేదానికి అయితే కొంచెం బాగానే ఉన్నాయి. ఇది ట్రాక్. సో బండి అయితే ఏం లేదండి. సో ఆరెంజ్ సిగ్నల్ అయితే పడుతుంది అనమాట, బండి లేదన్నమాట. సో కాసేపు మనం ఫోటో అయినా దిగొచ్చు, అండ్ ఎట్టయినా ఉండొచ్చు, మీ ఇష్టం అనమాట. ఇలా బయట పొలం మీద మేపుకుంటే తిరగతా ఉన్నాం అన్నమాట. మీ స్టేట్లో కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురండి కింద కామెంట్లో చెప్పండి. మీకు ఇక్కడ తూము తీసుకు చూడండి ఎట్టుందో. సో ఇక్కడ దొంగల తూము అనమాట. దీని పేరు ఎట్టబడిందో నాకే తెలీదు. సో మీకు తెలుసుంటే కింద కామెంట్లో చెప్పండి. అండ్ మా ఊరోళ్ళు చూస్తుంటే కింద కామెంట్లో చెప్పండి. సో ఇది దొంగల తూము అనమాట ఇది. సో అప్పట్లో దొంగలు ఉన్నారేమో మనకే తెలియదు అనమాట. చాలా దరిద్రంగా ఉన్నదన్నమాట. నేను కూడా అయితే ఇలాంటి దగ్గర మరీ డేంజర్ అనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడ దిగాలని ఇలాంటి బొక్కలలో నిలబడుతుంటాయి అన్నమాట. సో వెరీ డేంజర్ అనమాట. సో మనం దేనికైనా అండ్ ఒక్కడే పుణుకుంటే కొంచెం బొట్టి పుణుకోండి, 2-3 పుణుకుంటే ఏం పర్లేదు అనమాట. సో వాడికి కూడా ఒక 2-3 అయితే తగిలిచ్చు. సో చూడలేదు, భయం లేదు అనుకున్న వాడికి అయితే సో ఇలాంటి దగ్గర తిరిగేసి నైట్ ఒకటి కాడైతే పుణుకోండి. ఒకటి సర్కం చూపిస్తామన్నమాట దయ్యం మనకి. సో ఇదేబా ట్రాక్ వచ్చి, సో ఇది ఈ ట్రాక్ వచ్చేలైనా అండ్ ఇది పోయేలైనా సో తెలిసి కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ ఏమో కనబడుతున్నాయి బా మనకైతే కార్డు. ఇక్కడ ఏందో కనబడుతున్నాయి ఇక్కడ మనకి. సో చూసారు కదా దొంగల తూము అనేది. ఇది ట్రాక్ అనమాట. మా పశువులు వచ్చి పోతూ ఉన్నాయి. వెరీ డేంజర్ అన్నమాట. ఈ ట్రాక్ మీద నడుస్తుంటే అండి చెప్పాలంటే కొంచెం భయంగానే ఉన్నదన్నమాట. ప్రాణం ఎప్పుడు పోతే తెలియట్లేదు దీని మీద నడుస్తుంటే, అంత డేంజర్గా అయితే ఉన్నది. సో నిజమే చెప్తున్నానండి. సో భయం రీడికి అని చెప్పి అనుకోవచ్చు, భయం కదండి, నిజమే చెప్తున్నా. సో అంత దాడైతే వస్తుందన్నమాట ఈ ట్రాక్ మీద తిరుగుతుంటే. సో బండి ఏ పక్కన చదువు తెలియదండి, ఇది మాకు కష్టంగా చెప్తున్నా. సో ఈ లైన్ అండ్ ఆ లైన్, సో ఈ 2 లైన్ మీద బండి ఎట్టొద్దో క్లారిటీగా చెప్పలేము అనమాట మనం. సో దానికని కొంచెం మీ స్టేట్లో కూడా ట్రాక్ దగ్గరలో ఉంటే కొంచెం జాగ్రత్తగా ట్రాక్ మీద తిరగండి. సో ఇక్కడైతే ఉన్నాము. సో దీనికి పెయింటింగ్ అయితే భలే చేశారండి, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. వర్క్ బాగానే చేస్తున్నారు అనమాట. సో మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి.